పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, సర్వీస్ ఓటర్స్ ఈ 3 అంశాల మీద ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన అందరికీ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 2 ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఎలక్షన్లో యంత్రాంగం పనిచేస్తున్నప్పుడు దాని యొక్క వివరాలు మరియు పద్ధతులు ఏమి ఫస్ట్ జరుగుతాయి, తర్వాత ఏం జరుగుతాయి, ఎవరు ఏం చేస్తున్నారు అని అవగాహన అందరికీ తెలియచేయటం ఎంతో ముఖ్యంగా ఉంది. పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా కీలకమైన ఒక ప్రక్రియ. అందులో ఇవి ఉద్యోగస్తులు వేరే వేరే లొకేషన్స్లో డిప్లాయ్ అవుతారు. వారు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలీదు. వారు 13వ మే ఓటింగ్ డే, పోల్ డే, వారి యొక్క పోలింగ్ స్టేషన్లో ఎక్కడ వాళ్ళ పేరున్నది అక్కడ వెళ్ళి వాళ్ళు వినియోగించలేకపోవటం వలన ఎన్నికల కమిషన్ ఈ యొక్క పద్ధతిని పెట్టడం జరిగింది. ఇది మరీ ముఖ్యంగా వీళ్ళ కోసమే తెలియచేయడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. అలాగే కొన్నిసార్లు ఎలక్షన్స్లో ఈ అవగాహన బాగా లేకపోవటం వలన ఫలానా వాళ్ళు ఓటు వినియోగించుకోలేదు, ఫలానా వాళ్ళకి సరిగ్గా ఫెసిలిటేషన్ జరగలేదు అనే అపోహాలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ హోమ్ ఓటింగ్ ప్రక్రియ మొదటి ఈ డీటెయిల్స్ అన్నీ మీ అందరి ముందర ఇవ్వాలని జిల్లా పంచాయత్ అధికారి హూ ఇస్ ద నోడల్ ఆఫీసర్ ఫార్ పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ అండ్ సర్వీస్ ఓటర్స్ పేపర్ కూడా ఎలక్ట్రానిక్ కూడా మేము చూస్తున్నాము. అందులో ఎంత తొందరగా ఎంక్వైరీ చేస్తున్నాము, చేసి మీకు ఎండోర్స్మెంట్ కూడా ఇస్తున్నాము. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అందులో యువర్ బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ ఎంక్వైరీ, యాక్షన్ టేకన్ కూడా నేను మీకు ఒక ఎండోర్స్మెంట్ ఇస్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ అది కూడా పబ్లిష్ చేయండి. ఇందులో 50-50 ఉన్నాయి. కొన్ని మీరు చెప్పడం కరెక్ట్గానే ఉన్నాయి, దాని మీద చర్యలు తీసుకున్నాము. కొన్ని మీరు చెప్పింది బహుశా వర్షన్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్, సో అది కరెక్ట్ వర్షన్ మీకు ఇస్తున్నాం. ఎనీవేస్ బోత్ ఆర్ వెరీ వెల్కమ్. సో కమింగ్ టు పోస్టల్ బ్యాలెట్, ఇప్పుడు ఎందుకు ఇంత విస్తృతంగా చెప్పడం జరిగిందంటే రేపు అంటే ఈ రోజు నుంచి మొదలవుతుంది. సో ఫార్మ్ 12D హోమ్ ఓటింగ్ వాళ్ళ ఆప్షన్ ఇవ్వడానికి ఈరోజు లాస్ట్ డేట్. ఆల్రెడీ దాదాపు 1000 పైబడి మంది ఇచ్చారు. దీని తర్వాత యూజువలీ మనకు అర్థం కాలేదు, పద్ధతి ఎట్లో వీఆర్ నాట్ క్లియర్, ఏ డేట్కి ఎక్కడ జరిగిందో మాకు క్లియరిటీ లేదు అని ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్లో లేదా కొంతమందికి అది ఉంటుంది. అది ఎటువంటి అపోహాలు కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ లేదా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ ఉండకూడదని ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. డీటెయిల్డ్ నోట్స్ ఇంగ్లీష్ మరియు తెలుగులో డిపిఓ గారు మీ అందరికీ కూడా ఇస్తారు. దీని తర్వాత కూడా ఎవరికైనా కనుక డౌట్ వస్తే దయచేసి డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ 3 ఉన్నాయి నంబర్లు, అలాగే 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబర్లు కూడా ఉన్నాయి. జిల్లా కంట్రోల్ రూమ్లో 1800-425-8802, అలాగే ఇంకా 2 నంబర్ 0304 ఇవి ఉన్నాయి కనుక అన్ని నంబర్లు కూడా నేను మన పిఆర్ఓకి ఇచ్చేస్తున్నాను. సో ఇది దయచేసి ఆల్ మీడియా హౌస్ దీన్ని కవర్ చేస్తే ఎవరికి కనుక దీని గురించి డౌట్ ఉన్నా సరే మనకు కాల్ చేసి చెప్పినా వీ విల్ క్లారిఫై. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ